وبركاته. الحمد لله نحمده ونستعينه ونستغفره فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. إن الذين آمنوا وعملوا الصالحات وأقاموا الصلاة وآتوا الزكاة لهم أجرهم عند ربهم ولا خوف عليهم ولا هم يحزنون. وقاله تعالى: إن الذين آمنوا وعملوا الصالحات لهم أجر غير ممنون. وقاله تعالى: إن الذين آمنوا وعملوا الصالحات سيجعل لهم الرحمن ودا. وقاله تعالى: إن الذين آمنوا وعملوا الصالحات أولئك هم خير البرية. وقاله تعالى: إن الذين آمنوا وعملوا الصالحات لهم جنات النعيم. وقاله تعالى: إن الذين آمنوا وعملوا الصالحات لهم أجر غير ممنون. وقاله تعالى: إن الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار ذلك الفوز الكبير. وقاله تعالى: إن الذين آمنوا وعملوا الصالحات لهم جنات الفردوس نزلا خالدين فيها أبدا. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో విశ్వాసంతో పాటు సదాచరణ గురించి చెప్తున్నాడు. నిస్సందేహముగా ఎవరైతే విశ్వసించారో మరియు సదాచరణ చేశారో, అమలే స్వాలిహ, ఆచరణలో సదాచరణ అని ఎందుకు చెప్పడం జరిగింది? అమలే స్వాలిహ అని ఎందుకు వాడబడింది? మనం చేసే ఆచరణ సరిగా ఉంటే అది అమలే స్వాలిహ అవుతుంది. మనము చేసే ఆచరణలో ఏమాత్రం తేడా ఉన్నా అది అమలే సయ్యియా అవుతుంది. అమలే స్వాలిహాకు ఎంతైతే ఘనత ఉందో అమలే సయ్యియాకు అంతే నష్టం ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి జిబ్రీల్ అమీన్ వచ్చి ప్రశ్నించారు, మల్ ఇహ్సాన్, ఇహ్సాన్ అంటే ఏమిటి? జవాబులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అన్ తఅబుదుల్లాహ్ కఅన్నక తరావు ఫఇన్ లమ్ యకున్ తరావు ఫఇన్నహు యరాక్. మీరు అల్లాహ్ను అలా ఆరాధించండి ఎలాగైతే మీరు అల్లాహ్ను చూస్తున్నారు. అంటే అల్లాహ్ సమ్ముఖం దగ్గర నిలబడి అల్లాహ్ సమక్షంలో అల్లాహ్ను చూస్తున్నట్టు మీరు ఆరాధించండి. ఫఇన్ లమ్ యకున్ యరావు ఫఇన్నహు యరాక్. ఒకవేళ మీరు అలా అనుకోకపోతే, అల్లాహ్ను చూస్తున్నాను అని అనుకోకపోతే, అంత విశ్వాస బలం మీ దగ్గర లేకపోతే మిమ్మల్ని అల్లాహ్ చూస్తున్నాడు అనుకోండి. దీనికి అర్థం ఏమిటి? అల్లాహ్ను మేము చూస్తున్నాము లేదా అల్లాహ్ మమ్మల్ని చూస్తున్నాడు అనే దానికి అర్థం ఏమిటి? అర్థం ఏమిటంటే మనము ఏ కర్మ చేసినా ఏ ఆచరణ చేసినా కేవలం అల్లాహ్ కొరకు చేయటం.
అల్లా ప్రసన్నత కొరకు చేయటం, అల్లా యొక్క ప్రీతి కొరకు చేయటం. దీన్నే నిష్కామ కర్మ అని అంటారు తెలుగు భాషలో. నిష్కామ కర్మ అంటే ఎటువంటి ప్రాపంచిక ఆశ లేకుండా అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన చేయటం. చాలామంది ఆరాధన చేస్తారు, ఏదైనా మేలు జరిగితే ఆయన ఆరాధన చేస్తారు, కీడు జరిగితే ఆయన ఆరాధనని విడిచిపెట్టేస్తారు. కాబట్టి అటువంటి ఆరాధన అది సకామ కర్మ కాదు, నిష్కామ కర్మ కాదు, అది సకామ కర్మ. సకామ కర్మ అంటే ఏదైనా ఆశించి చేసేది. నిష్కామ కర్మ అంటే ఏది ఆశించకుండా అల్లా యొక్క ప్రసన్నతను ఆశించి చేసే కర్మ. కావున అల్లా సుబ్హానహు వ తఆలా నమాజ్ చేసే వారికి వినాశనం ఉంది అని అన్నాడు. అలా ఎందుకన్నారు? ఫవైలుల్ లిల్ ముసల్లీన్ అల్లదీన హుమ్ అన్ సలాతిహిమ్ సావూన్. నమాజీలపై అల్లా యొక్క వినాశనం ఉంది. వారు నమాజును ప్రదర్శనా బుద్ధి కోసం చేస్తారు, చూపించడం కోసం చేస్తారు. అంటే అటువంటి నమాజ్ చేసి ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. అలాగే ప్రదర్శనా బుద్ధి కోసం చేసే ఆచరణతో ప్రయోజనం ఉందా? లేదు. ప్రదర్శనా బుద్ధి కోసం చేసే ఉపవాసాలకు ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. ప్రదర్శనా బుద్ధి చేసే దాన ధర్మాలకు ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. కావున మనం చేసే ఆచరణ అది ఎంత తక్కువైనా సరే దాంట్లో అల్లా యొక్క ప్రసన్నత ప్రీతి ఉందా లేదా అనేది ముఖ్యము. అప్పుడే ఆ ఆచరణ ఫలిస్తుంది, ఆచరణ ప్రయోజనకరం అవుతుంది. ఇన్నల్ మునాఫికీన యుకాదిఊనల్లాహ వహువ కాదిహుమ్ వైదా ఖాము ఇల సలాతి ఖాము కుసాల యురావునన్నాస వలా యద్కురూనల్లాహ ఇల్లా ఖలీలా ముజబ్జబీన బైన జాలిక్ లా ఇలాహ హౌలాయి వలా ఇలాహ హౌలాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మునాఫికులు అల్లాహను మోసం చేస్తారు. వారు అల్లాహను మోసం చేయటం లేదు, తమకు తామే మోసపోతున్నారు. ఏదైనా కర్మలు చేస్తే ప్రజలను చూపించడానికి చేస్తారు, అల్లాహ్ కోసం చేయరు. అంటే వారు అల్లాహను మోసం చేస్తున్నారు. వలా యద్కురూనల్లా ఇల్లా ఖలీలా. అల్లాహ్ యొక్క ధ్యానం చేస్తారు, ఏ కొద్దిపాటి మాత్రమే. ప్రజల ముందు చూపించడానికైతే సుదీర్ఘ ధ్యానాలు, సుదీర్ఘ ఆరాధనలు చేస్తారు. ఒంటరిగా చేసే ఆరాధనలు కాస్తో కోస్తో చేస్తారు. అందుకే రాత్రి నిలబడి తహజ్జుద్ చేసే నమాజు ఇది అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసం చేసే నమాజు అని అనబడింది. అక్కడ ఎవరు కూడా చూడరు, ఏ ఒక్కరు కూడా చూడరు, ఏ ఒక్కరి దృష్టి కూడా ఉండదు. కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసము రాత్రి నిలబడి అల్లాహ్ యొక్క ధ్యానం చేస్తారు. అది చాలా ఉన్నతమైనటువంటి ఆరాధనని తెలుస్తుంది. ఎందుకంటే మనం చేసే ఆరాధనలో స్వచ్ఛమైన ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు చాలా ప్రియమైనవి. ఆ ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద స్వీకరించబడతాయి. ఉదాహరణకు ముగ్గురు వ్యక్తుల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈ హదీసు చెప్పే సహాబీ స్పృహ కోలి పడిపోయారు, అబూ హురైరా రజియల్లాహు అన్హు. అలాగే ఈ హదీస్ వినిన తర్వాత ఇమాం మావియా రజియల్లాహు అన్హు స్పృహ కోల్పోయారు. ప్రజలు అనుకున్నారు చనిపోయాడేమో అనుకున్నారు. ఏంటా హదీసు? ఈ హదీస్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెద్ద ఆలిం మరియు పెద్ద ధాత, అల్లా మార్గంలో ఖర్చు పెట్టే ధాత, మరియు ఒక పెద్ద ముజాహిద్, అల్లా మార్గంలో పోరాటం చేసి షహీద్ అయ్యే ముజాహిద్, ఈ ముగ్గురిని నరకంలో వేస్తాడనే వస్తుంది. ముందు వారికే వేస్తాడని. ఎందుకంటే వారు ప్రపంచంలో పెద్ద ఆలిం, నేను పెద్ద విద్వాంసుణ్ణి, పెద్ద ఆలింని అనిపించుకోవటానికే అల్లాహ్ యొక్క జ్ఞానాన్ని ఖర్చు పెట్టారు, అల్లాహ్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నారు, ఖర్చు పెట్టారు. ప్రపంచంలో ఒక పెద్ద ఆలిం అనిపించుకోవాలని చెప్పి
అది వారికి అక్కడ దొరికేసింది ప్రపంచం. వమాల ఉఫిల్ ఆఖరతి మిన్ ఖలాక్, ఇక్కడ మీకు ఇంకేమీ లేదు అని అల్లా అంటారు. అడుగుతారు ముందు, నీకు ఇచ్చిన జ్ఞానం ఏం చేశావంటే అల్లా రేయింబవల్లో నీ మార్గంలో ఖర్చు పెట్టాను. దైవదూతలు అంటారు అల్లా వీడు అబద్ధం ఆడుతున్నాడు. అల్లా కూడా అంటాడు అవును నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు ప్రపంచంలో పెద్ద ఆలిం, నేను పెద్ద పండితుడిని అనిపించుకోవాలని నువ్వు నేర్చుకున్నావు, ఖర్చు పెట్టావు, అది నీకు ప్రపంచంలో దొరికేసింది, కాబట్టి ఇక్కడ నీకేమీ లేదు. ఆ వ్యక్తిని నరకంలో వేయటం జరుగుతుంది. అందుకే అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు భయపడి స్పృహ కోల్పోయి పడిపోయారు. రెండో వ్యక్తి దాత, అల్లా మార్గంలో ఖర్చు పెట్టే దాత. ప్రపంచంలో అల్లా చాలా ధనం ఇచ్చాడు ఆ వ్యక్తికి, రేయింబవళ్ళు అల్లా మార్గంలో ఖర్చు పెట్టేవాడు. ఖయామత్ నాడు అల్లా సుబ్హానహు వ తఆలా అడుగుతారు, నీకు నేను చాలా ధనం ఇచ్చాను కదా, ఏం చేశావు? అల్లా రేయింబవళ్ళు నీ మార్గంలో ఖర్చు పెట్టారు. దైవదూతలు అంటారు అల్లా వీడు అబద్ధం ఆడుతున్నాడు. అల్లా కూడా అంటాడు నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ప్రపంచంలో నువ్వు దాతను అనిపించుకోవాలని ఖర్చు పెట్టావు, కాబట్టి నీకు అక్కడ దొరికేసింది. వమాల ఉఫిల్ ఆఖిరతి మిన్ ఖలాక్, ఈరోజు నీకు ఇక్కడ ఏమీ లేదు. ఇది వినినటువంటి ఇమాం మావియా రదియల్లాహు అన్హు వారు స్పృహ కోల్పోయి పడిపోయారు. ఆయన చాలా ఖర్చు పెట్టేవారు, అల్లా మార్గంలో భయపడిపోయారు ఈ హదీస్. ఇక మూడో వ్యక్తి అల్లా మార్గంలో తన బలాన్ని, దేహ బలాన్ని ఉపయోగించి పోరాటం చేశారు, సత్యాన్ని స్థాపించడం కొరకు, ధర్మాన్ని స్థాపించడం కొరకు. చివరికి తన ప్రాణాలు కూడా అర్పించాడు. ఖయామత్ నాడు అల్లా సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తిని అడుగుతాడు, నీకు ఇచ్చినటువంటి బలాన్ని నువ్వు ఏం చేశావు? అల్లా నీ మార్గంలో ఉపయోగించాడు. దైవదూతలు అంటారు అల్లా వీడు అబద్ధం ఆడుతున్నాడు, వీడు షహీద్ అని అనిపించుకోవాలని నీ మార్గంలో పోరాటం చేశాడు. అల్లా కూడా అంటారు అవును నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీకు ప్రపంచంలోనే అమరవీరుడని, షహీద్ అనే టైటిల్, బిరుదు దొరికేసింది, కాబట్టి ఇక్కడ ఏమీ ప్రతిఫలం లేదు. అందుకే చేసే ఆచరణ ఎంత అనేది కాదు, అది ఎటువంటిది అనేది అవసరం, అందులో ఎంత స్వచ్ఛత ఉంది అని అవసరం. అలా లిల్లాహి దీనుల్ ఖాలిస్, ధర్మాన్ని అల్లాహ్ కొరకు స్వచ్ఛంగా ఉంచండి, కలుషిత ధర్మాన్ని అల్లాహ్ స్వీకరించడు. మనం ఎక్కువగా వింటూ ఉంటాం షిర్క్ చేసే వారి ఆచరణలు వ్యర్థమవుతాయి. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు ఇన్నల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన ఫీ నారి జహన్నమ ఖాలిదీన ఫీహా ఉలాయిక హుమ్ షర్రుల్ బరియా. ఎవరైతే తిరస్కరించారు మరియు షిర్క్ చేశారు గ్రంథ ప్రజల్లో, మిన్ అహ్లిల్ కితాబి వల్ ముష్రికీన్, షిర్క్ చేసేవారు గ్రంథ ప్రజలు ఎవరైతే కుఫ్ర్ చేశారో, తిరస్కరించారు, ఫీనారి జహన్నమ ఖాలిదీన ఫీహా, వారు నరకంలో ప్రవేశిస్తారు, అందులో శాశ్వతంగా ఉంటారు. ఉలాయిక హుమ్ షర్రుల్ బరియా, సృష్టిలో అతి నీచాది నీచమైన వారు వీరే అంటారు. అంటే వీరేం చేశారు? కుఫ్ర్ చేశారు, షిర్క్ చేశారు. చూడటానికి గ్రంథ ప్రజలే, అల్లాహ్ యొక్క గ్రంథాన్ని నమ్మేవారే. సృష్టిలో అతి నీచాతి నీచమైనటువంటి సృష్టి రాసులు అని అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి ఉలాయిక హుమ్ ఖైరుల్ బరియా, నిస్సందేహంగా ఎవరైతే విశ్వసించారో, సదాచరణ చేశారు, అంటే వారి ఆచరణ నిష్కామ కర్మై ఉంటుంది, వారు చేసే ప్రతి ఆచరణ అల్లాహ్ కొరకే చేస్తారు. ఉలాయిక హుమ్ ఖైరుల్ బరియా, సృష్టి రాసుల్లో అన్నిటికంటే ఉత్తమమైన సృష్టి రాసులు వీరంటారు అల్లాహ్. ఎందుకంటే వారి ప్రతి కర్మ ఫలిస్తుంది, వ్యర్థం కాదు. వ్యర్థమయ్యే కర్మలు ఎన్ని చేసినా అది వ్యర్థం. స్వచ్ఛమైన కర్మ ఒక్కటి చేసినా అది సరిపోదు. ఉదాహరణకు ఒక వ్యక్తి 500 సంవత్సరాలు భక్తి చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు నీ 500 సంవత్సరాలు
భక్తి చేశావు కదా, ఇప్పుడు నీవు నా కారుణ్యముతో జన్నతులు ప్రవేశించు. ఆ వ్యక్తి తన భక్తిపై గొప్ప చాటుతాడు. నీ కారుణ్యం నాకు అవసరమే ఉంది, నా భక్తి చాలా గొప్పది, నా భక్తి ద్వారా నేను జన్నతులో వెళ్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ఏ ఒక్కరూ కూడా తన భక్తి ద్వారా జన్నతులో వెళ్ళలేరు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అన్నారు, నేను కూడా నా కర్మల ద్వారా జన్నతులో వెళ్ళలేను, అల్లాహ్ కారుణ్యంతోనే జన్నతులో వెళ్తాను. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, సరే నీ భక్తిని నేను లెక్క తీసుకుంటాను, ఆగు. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ ఎవరికైతే లెక్క తీసుకోదలుచుకుంటాడో ఆ వ్యక్తి జన్నతులో వెళ్ళలేడు. వెంటనే ఉమ్ముల్ మొమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా అంటున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇన్న ఇలైనా ఇయాబహుం సుమ్మ ఇన్న అలైనా హిసాబహుం అని అల్లాహ్ అంటున్నాడు. నిస్సందేహంగా మీరు నా వద్దకే రావాలి, నేను మీ లెక్క తీసుకుంటానని. మీరంటున్నారు లెక్క తీసుకుంటే జన్నతులు వెళ్ళలేరని, అల్లాహ్ అంటున్నాడు లెక్క తీసుకుంటానని. ఆయిషా, ఒకవేళ అల్లాహ్ ఆచితూచి లెక్క తీసుకుంటే ఎవరు కూడా జన్నతులు వెళ్ళలేరు. ఖచ్చితంగా లెక్క తీసుకోవాలి. ఉదాహరణకు ఆ వ్యక్తి 500 సంవత్సరాలు భక్తి చేశాడు. ఆ వ్యక్తితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, సరే అయితే ఆగు అని త్రాసు తీసుకొచ్చారు. త్రాసు పల్లెంలో ఒక కనుగుడ్డు వేశారు. 500 సంవత్సరాల భక్తి మరొక పల్లెంలో వేశారు. కనుగొట్టు బరువు అయిపోయింది, 500 సంవత్సరాల భక్తి తేలికైపోయింది. కాబట్టి జన్నతులో ఎంటర్ అవ్వాలి అంటే, ప్రవేశించాలి అంటే అల్లాహ్ యొక్క కారుణ్యం అవసరం. అల్లాహ్ అన్నాడు, ఒక కనుగుడ్డు యొక్క బదులులో నీ భక్తి పనికి రాలేదు. ఇంకో కనుగుడ్డు ఇచ్చాను, శరీర అవయాలు ఇచ్చాను, 500 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాను, 500 సంవత్సరాలు నీకు ఆహారం ఇచ్చాను, మరి ఇవన్నీ ఇచ్చాను కదా, దీని బదులు నువ్వు తీర్చిన తర్వాత జన్నతులో ప్రవేశించాను. అప్పుడు అన్నారు, అల్లాహ్ నీ కారుణ్యంతోనే నన్ను ప్రవేశింపలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం లేనిదే ఎవరు కూడా జన్నతులో వెళ్ళలేరు. అందుకే ఎవరు కూడా తన భక్తిపై గర్వపడే అవసరం లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, ఎవరైతే ఈ ప్రపంచంలో తన భక్తిపై గర్వపడతాడో ఆ వ్యక్తి అల్లాహ్ దగ్గర అవమానం పొందుతాడు, అల్లాహ్ వద్ద అవమానం పొందుతాడు. కాబట్టి ఎవరు కూడా తమ భక్తిపై గర్వపడకండి. ఉదాహరణకు ఒక వ్యక్తి, ఆయన దగ్గర ఏమీ లేదు, పుణ్య కార్యకలాపాలు ఏమీ లేవు. అందుకే తన పిల్లలతో అన్నాడు, నన్ను కాల్చి బూడిచ్చేసి గాలిలో ధూళిలో కలిపియండి, అల్లాహ్ నన్ను లేపలేడు. ఒకవేళ లేపితే నా దగ్గర ఏ సదాచరణ కూడా లేదు, నన్ను నరకంలో వేశారు. వాళ్ళ పిల్లలు అలాగే చేశారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేపాడు. అడిగాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావు? అల్లాహ్, నువ్వు నరకంలో వేస్తావని నాకు తెలుసు, ఎందుకంటే నాకు గట్టి నమ్మకం ఉంది ఖయామత్ నాడు లెక్కలు తీసుకుంటావని. నా దగ్గర ఏ మంచి పనులు కూడా లేవు, ఏ పుణ్య కార్యకలాపాలు కూడా లేవు, అందుకే నేను అలా చేయమన్నా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, అయితే నీకు ఈరోజు నేను జన్నత్ ఇస్తున్నాను వెళ్ళు అంటాడు. ఎందుకంటే అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, వలిమన్ ఖాఫ మఖామ రబ్బిహి జన్నతాన్, ఎవరైతే తమ ప్రభువు వద్ద నిలబడాలని భయపడతారో వారికి 2 జన్నతులు ఉంటాయి. అంటే అల్లాహ్ వద్ద నిలబడతాం, లెక్కలు తీసుకుంటాడు అనే నమ్మకం ముఖ్యం. అంతేగాని నేను చేసిన కర్మలు గొప్పవి అనేది కాదు ఇక్కడ. అలాగే ఒక వ్యక్తి, బనీ ఇస్రాయిల్లో 2 వ్యక్తుల గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఒక వ్యక్తి చాలా దుష్కార్యాలు చేసేవాడు, మరొక వ్యక్తి చాలా మంచి కార్యాలు చేసేవాడు. దుష్కార్యాలు చేసే ఆ వ్యక్తికి ఎప్పుడూ కూడా హిదాయత్ వైపు పిలిచేవాడు, సన్మార్గం వైపు పిలిచేవాడు. కానీ ఆ వ్యక్తి వినేవాడు కాదు. చివరికి ఒకరోజు కోపం వచ్చి అన్నాడు, నీలాంటి వాడికి అల్లాహ్ ఎప్పుడు కూడా జన్నత్ ఇవ్వడు,
నువ్వు జహన్నంలో వెళ్తావు అని డిక్లేర్ చేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఆ పదము ఇష్టపడలేదు. మనము కూడా అప్పుడప్పుడు కొన్ని పదాలు వాడతాము, దాని పరిణామం చూసుకుంటూ ఉంటాం మన జీవితం. ఇక్కడ లేదా పరలోకం, ఇక్కడ చూసుకుంటే పర్లేదు కానీ అక్కడ చూసుకుంటే చాలా ప్రమాదంగా ఉంటుంది. ఆ వ్యక్తికి ఖయామత్ నాడు నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా ఈ వ్యక్తి గురించి, ఈ రోజు నేను ఈ వ్యక్తిని జన్నతులో వేస్తున్నానని చెప్పి స్వర్గంలో వేశాడు. ఈయన తీసుకెళ్లి నరకంలో వేయండి అన్నాడు. ఏదైనా నిర్ణయం తీసుకోవటం అనేది అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పని, అల్లాహ్ యొక్క దాసుల పని కాదు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నల్లాహ లా యన్జురు సూరికుం వ అమ్వాలికుం వలాకిన్ యన్జురు ఖులూబికుం వ అమాలికుం. అల్లాహ్ ఏ మనిషి యొక్క రూపురేఖల్ని చూడడు, ధనాన్ని కూడా చూడడు. అల్లాహ్ ప్రజల యొక్క హృదయాన్ని చూస్తాడు మరియు కర్మలను చూస్తాడు, వారు చేసే కర్మలు ఎంత గొప్ప. అందుకే ఖురాన్లో అల్లాహ్ అంటున్నారు, ఇన్నల్లదీన ఆమను వామిలు స్వాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా. ఎవరైతే విశ్వసించి సదాచరణ చేస్తారో, జాతి, కులము లేదా భాష, ధనము, వంశము ఏది కూడా లేదు. ఎవరైతే విశ్వసించి సదాచరణ చేస్తారో కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా, వారి కొరకు జన్నతుల్ ఫిర్దౌస్ ఆతిథ్యం కొరకు ఉంది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహు అక్బర్. జన్నతుల్ ఫిర్దౌస్ ఆతిథ్యం కొరకు ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి రూపురేఖలు, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వయస్సు, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ధనము, ఇక్కడ ఇచ్చినటువంటి వంశము, ఇవి కేవలము నామకరణకే, పేరుకు మాత్రమే. ఇవన్నీ కూడా ఇవి అసలు కాదు, అసలు మనము చేసినటువంటి కర్మలు. అందుకే అల్లాహ్ కేవలం విశ్వాసంతో పాటు కర్మలను జోడిస్తూ అంటున్నాడు, ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాత్ కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా. వారు ఎవరైనా సరే విశ్వసించి సదాచరణ చేశారు, జన్నతుల్ ఫిర్దౌస్ లో వారికి ఆతిథ్యం ఉంది. హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, మూసా నీ పొరుగువారు ఒక మాంసపు వ్యాపారి అని అంటారు. నా పొరుగువారు మాంసపు వ్యాపారి? అవును. అల్లాహ్ సరే ఆ వ్యక్తి ఎక్కడుంటాడు? ఫలానా చోటు ఉన్నాడు. ప్రయాణమై వెళ్తారు మూసా అలైహిస్సలాం. ఆ వ్యక్తి వ్యాపారంలో బిజీగా ఉన్నాడు. మూసా అలైహిస్సలాం అనే విషయం ఆయనకి తెలియదు. తన వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన్ని కూర్చోబెట్టాడు. వ్యాపారం అంతా అయిపోయింది, దుకాణం సర్దుకున్నాడు. మూసా అలైహిస్సలాంని ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడు కూడా మాట్లాడలేదు. ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పనులు బిజీ అయిపోయాడు. తన పని కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాడు. ఇంటి పని కూడా పూర్తయింది. తన తల్లింది అనారోగ్యంతో జబ్బుపడి ఆ తల్లికి భోజనం తినిపించాడు. తినిపించిన తర్వాత ఆ తల్లి దువా చేస్తుంది, అల్లా నీకు మూసా అలైహిస్సలాం యొక్క పొరుగువారుగా జన్నతులో ఉంచుగాక. అంటే ఆ తర్వాత ఇక నా పని అయిందండి, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి, మాట్లాడదాం. లేదు, నా పని కూడా అయిపోయింది, నేను వెళ్ళిపోతానన్నా. అదేంటి, ఇంతసేపు మీకు వెయిటింగ్లో పెట్టాను కదా. అవును, నువ్వు పెట్టావు, కానీ నీ తల్లి ఇచ్చినటువంటి దీవెన ఉందే, అది వినిన తర్వాత నాకు నా జవాబు దొరికేసింది, నేను వచ్చిన పని అయిపోయింది, అందుకే వెళ్ళిపోతాను. ఇక్కడ ఒక మాంసం వ్యాపారి హజరత్ మూసా అలైహిస్సలాం వారి పొరుగువారుగా ఉన్నారు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూసేదేంటి? మనం చేసే కర్మల్లో ఉన్నటువంటి స్వచ్ఛత. అందుకే కొండ గుహల్లో చిక్కున్నటువంటి ముగ్గురికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బయటపడే మార్గం తీస్తాడు. వారి ఆ ముగ్గురు యొక్క స్వచ్ఛమైన కర్మలు అల్లాహ్ ముందు పెట్టి అల్లాహ్తో దువా చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఆ గుహ నుండి బయటపడే మార్గం తీస్తారు. అంటే స్వచ్ఛమైన కర్మ చాలా విలువైంది, చాలా బలమైంది. అది జన్నతుల్ ఫిర్దౌస్ కూడా ఇస్తుంది. రెండేసి జన్నతులు కూడా ఉంటాయి వారి కొరకు. అందుకే మన జీవితంలో ఎంత కర్మలు చేశామనేది ముఖ్యం కాదు, అది ఎంత స్వచ్ఛంగా చేశామనేది ముఖ్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనము చేసే కర్మల్లో స్వచ్ఛతను, ఇఖ్లాస్ను ప్రసాదించుగాక.
ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి లహుం అజ్రున్ గైరు మమ్నూన్. ఎవరైతే విశ్వసించి సదాచరణ చేశారో, సింపుల్గా చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వారికి అటువంటి ప్రతిఫలం ఉంది, అది ఎన్నటికి కూడా తరగదు. అంటే తరగని ప్రతిఫలం దేనికి ఉంది? విశ్వాసము, సదాచరణ. సింపుల్గా, అందులో ఏమి ఇంక చెప్పలేదు, ఫలానా 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 లేదు. సదాచరణ, నిష్కామ కర్మ, చేసిన స్వచ్ఛమైనటువంటి కర్మ. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి సయజఅలు లహుముర్ రహ్మాను ఉద్ద. ఎవరైతే విశ్వసించి సదాచరణ చేశారో రహ్మాన్ వారి కొరకు సృష్టిలో ప్రేమను సృష్టిస్తాడు. సృష్టిలో ప్రేమను సృష్టిస్తాడు రహ్మాన్. సృష్టిలో ఉన్న రాసులన్నీ కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తాయి. సయజఅలు లహుముర్ రహ్మాను ఉద్ద అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి లహుం జన్నాతున్ తజ్రి మిన్ తహ్తిహల్ అన్హార్ దాలికల్ ఫౌజుల్ కబీర్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరైతే విశ్వసించి సదాచరణ చేశారో వఅమిలు స్వాలిహాతి లహుం జన్నాతున్ తజ్రి, వారి కొరకు స్వర్గవనాలు ఉన్నాయి, అందులో నదీ ప్రవాహాలు ఉంటాయి. తహ్తిహల్ అన్హార్ దాలికల్ ఫౌజుల్ కబీర్, ఇది గొప్ప సాఫల్యం అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చిన్న ఆయతులో అల్లాహ్ జన్నతుల్ ఫిర్దౌస్ అంటున్నాడు, ఆమను వఅమిలు స్వాలిహాత్ రెండే ఉన్నాయి. ఇంకేం చెప్పబడలేదు. విశ్వాసంతో పాటు సదాచరణ. కాబట్టి విశ్వాసము ఎలాగైతే బలమైందో సదాచరణ అలాగే బలమైంది. మన ఆచరణ చేసే చిన్న ఆచరణ అయినా అది స్వచ్ఛంగా ఉంటే అది చాలా బలమైంది. అందుకే షిర్కే అక్బర్లో మనకు తెలుసు, అల్లాహ్ను విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించే ప్రతి ఆరాధన కూడా షిర్కే అక్బర్ అయిపోతుంది. కానీ అది కూడా షిర్కే అక్బర్ అయిపోతుంది ఏదైతే అల్లాహ్ కోసం కాకుండా ఇతరుల కొరకు చేస్తారు. అందులో అస్గర్ కూడా ఉంది, అక్బర్ కూడా ఉంది, చిన్న షిర్కు పెద్ద షిర్కు కూడా ఉంది. చిన్న షిర్కు అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి నమాజ్ నిలబెట్టాడు, నిలబడిన తర్వాత ఎవరో వచ్చారని చెప్పి నమాజ్ కొంచెం ఎక్కువసేపు చదివాడు, ఆయన చూస్తున్నారని చెప్పి, అది షిర్కే అస్గర్ అవుతుంది, చిన్న షిర్కు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అటువంటి షిర్క్తో నేను నా ఉమ్మత్తు భయపడుతున్నాను, ఎందుకంటే వారు చేసే కర్మ వ్యర్థమైపోతుంది ఆ కర్మ. కానీ మునాఫిక్ ఉన్నాడే, వాడు చేసే ప్రతి కర్మ కూడా అల్లాహ్ కొరకు ఉండదు, కాబట్టి అది షిర్కే అక్బర్. అందుకే ఇన్నల్ మునాఫికీన ఫి దర్కిల్ అస్ఫలి మినన్ నార్ అంటున్నాడు. నిస్సందేహంగా మునాఫిక్లకు నరకములో అత్యంత లోతైన ప్రదేశము, దాన్నే హావియా అంటారు. హావియా నరకములో అతి కిందున్న అంతస్తు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మునాఫికత్ నుండి మమ్మల్ని రక్షించుగాక. చూడండి, షిర్క్ చేసేవారు కూడా ఆ అంతస్తు లేదు. అంటే షిర్క్ కంటే దారుణమైనది నిఫాక్, మునాఫికత్. అందుకే అల్లాహ్ అంటారు, ఇన్నల్ మునాఫికీన ఫి దర్కిల్ అస్ఫలి మినన్ నార్. మునాఫికులకు నరకములో అతి కిందన్న అంతస్తులో స్థలం ఉంటుంది. ఆ నరకము నుండి మిగతా నరకాలు రోజుకి 40 సార్లు శరణము కోరుతాయని అన్నారు. అంటే ఆ నరకముతో నరకాలు భయపడుతూ ఉంటాయి, మిగతా నరకాలు. నరకము అనేది చాలా దారుణమైనటువంటి ప్రదేశం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు, ఎవరైతే నరకంలో ప్రవేశించారో వారు చాలా అవమానం పొందుతారు. ఎందుకంటే ప్రపంచంలో వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విరుద్ధముగా ప్రవర్తించేవాడు. ఏది ఏమైనా విశ్వాసంతో పాటు సదాచరణ చేసేవారు నష్టంలో లేరని అల్లాహ్ అందుకే అంటున్నాడు, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాత్.
కాలము సాక్షిగా మానవులు నష్టంలో పడి ఉన్నారు, కానీ వారు నష్టంలో లేరు ఎవరైతే విశ్వసించి సదాచరణ చేశారు. విశ్వసించి సదాచరణ చేసేవారు నష్టంలో లేరని అల్లా ఖండిస్తున్నారు. అలాగే లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ అహ్సని తఖ్వీమ్ సుమ్మ రదద్నాహు అస్ఫల సాఫిలీన్ ఇల్లల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాత్. అల్లా మానవునికి చక్కటి ఆకృతిలో సృష్టించాడు, కానీ ఆ మానవుడు అతల సుతల తలాతల పాతాళములో ఆలమి బర్జఖ్లో దిగిపోతున్నాడు. అంటే నరకంలో విశ్వాసులు దిగటం లేదు. ఇల్లల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాత్, వారు కింద దిగరు. విశ్వసించి సదాచరణ చేసేవారి ఆత్మలు 7 ఆకాశాల పైన ఇల్లిల్లో వెళ్తాయి. కావున విశ్వాసము సదాచరణ, మన ఆచరణలో సదాచరణ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే అల్లాహ్ కొరకు చేస్తాం. ఒకటి. రెండవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ వలా తుబ్తిలు అఅమాలకుం. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపండి, అట్లు కాక మీ కర్మలను వ్యర్థం చేసుకోకండి. అంటే ప్రవక్త యొక్క విధానం, ప్రవక్త యొక్క విధేయత, ఇది కూడా అవసరం, లేకపోతే కర్మలు వ్యర్థం అవుతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా కహ్ఫ్లో అంటున్నారు, కుల్ హల్ నునబ్బిఉకుం బిల్ అక్సరీన అమాల్ అల్లదీన ధల్ల సయ్యుహుం ఫిల్ హయాతిద్ దున్యా వహుమ్ యహ్సబూన అన్నహుమ్ యుహ్సినూన సునా ఉలైక అల్లదీన కఫరు బిఆయాతి రబ్బిహిమ్ వలికాయి ఫహబితత్ అమాలుహుం ఫలా నుకీము లహుం యౌమల్ ఖియామతి వజ్నా. ఏమి నేను మీకు చెప్పనా, కర్మల రీత్యా ఎవరు నష్టంలో ఉన్నారు అని అన్నాడు. వారు చేస్తున్న కర్మలు చెడ్డవైనా మంచివే అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి వారు అల్లాహ్ యొక్క వాక్యాలను తిరస్కరించే తిరస్కారులై ఉంటారు. వారి కర్మలు మంచివే అనుకుంటారు, కానీ వారి యొక్క కర్మల త్రాసులో ఏ మాత్రం బరువు ఉండవు అని అల్లాహ్ అంటున్నారు. కావున మన కర్మలను మనము కాపాడుకోవటము అవసరము. చేసిన తక్కువ కర్మలైనా దాన్ని స్వచ్ఛంగా ఉంచాలి అని అనుకోవటము అది ముఖ్యం అన్నిటికంటే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ఖురాన్ గ్రంథంలో అంటున్నారు, ఇన్నల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాతి వఅకాముస్ సలాత వఆతవుజ్ జకాత లహుమ్ అజ్రుహుం ఇంద రబ్బిహిమ్ వలా ఖౌఫున్ అలైహిమ్ వలా హుమ్ యహ్జనూన్. ఎవరైతే విశ్వసించి సదాచరణ చేశారో, నమాజ్ని స్థాపించారో, జకాత్ని స్థాపించారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంది. వారి ప్రభువు వద్ద వారికి ఎటువంటి భయము కానీ దుఃఖము కానీ ఉండదు. కావున మనం చేసే కర్మలలో ప్రవక్త యొక్క విధేయత కలిగి ఉండాలి. మనం చేసే కర్మలలో ప్రదర్శన బుద్ధి ఉండకుండా స్వచ్ఛంగా అల్లాహ్ కోసం ఉండాలి. హదీస్లో స్పష్టంగా వస్తుంది, ఎవరైతే చూపించడానికి చేస్తున్నారో, ఎవరైతే వినిపించుకోవడానికి చేస్తున్నారో, చూడండి, యురా యుసమ్మ, యురా యుసమ్మ, యురా అంటే చూపించడం కోసం, కళ్ళతో చూపించడం కోసం, యుసమ్మ వినిపించడం కోసం, తన కర్మలను వినిపించుకోవడం కోసం, ప్రజలలో చాటడం కోసం. వీరిద్దరూ కూడా అవమానం పొందుతారు అన్న దగ్గర. ఏం చేసి? హజ్ చేసి, హజ్ జకాత్ ఇచ్చి, నమాజ్ చేసి, మస్జిదులు కట్టి, మదరసాలు కట్టి, ధన ధర్మాలు చేసి, మంచి కార్యాలు చేసి అవమానం పొందుతారన్నారు. అంతకంటే ఇంకా నష్టం ఏముంది? స్వచ్ఛంగా చేసినటువంటి వ్యక్తి తక్కువ చేసిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర విలువ ఉంది. అందుకే అల్లాహ్ ఉదాహరణ ఇస్తున్నాను, وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً نُسْقِيكُم مِّمَّا فِي بُطُونِهِ مِن بَيْنِ فَرْشٍ وَدَمٍ لَبَنًا خَالِصًا صَائِغًا لِلشَّارِبِينَ. అల్లాహ్ పశువులలో చక్కటి ఉదాహరణ పెట్టారు. అంటే ఉపమానాలు చెప్పి అల్లాహ్ మనకు పాఠాలు నేర్పించారు ఖురాన్. ఆ ఉపమానం ఏంటి? ఎలాగైతే పశువులో ఒక వైపు నుండి పేడ, మరొక వైపు నుండి మూత్రము వస్తుంది, రక్తం, పేడ రక్తం వస్తుంది.
ఆ రెండింటి మధ్య నుండి స్వచ్ఛమైన పాలు అల్లా ఎలాగైతే ఇస్తున్నాడో అలాగే మీ కర్మలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. అందులో పేడ గాని లేదా అందులో రక్తం గాని కలుషితము కాకుండా స్వచ్ఛంగా ఎలాగైతే పాలు వస్తున్నాయో అలాగే మీరు చేసే కర్మలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఇస్లాం ధర్మం తప్ప ఇతర ధర్మాలను అల్లాహ్ వద్దకు తీసుకొచ్చారో వారి యొక్క ఆ ధర్మాన్ని అల్లాహ్ స్వీకరించడు, వారు నష్టపోతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మేము చేసే కర్మలను వ్యర్థము కాకుండా నువ్వు కాపాడు, మా ప్రతి కర్మలను ఫలింపజేయదేవా. అల్లాహ్ నీ కారుణ్యముతో మమ్మల్ని స్వర్గంలో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు, ఎవరికైతే ఉపాధిని ఇచ్చావో అందులో బర్కతివు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు, మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. రేపు తీర్పు దినం నాడు తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు, మా కర్మల పత్రాలు చేతులు ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు, జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అదాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.